హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు సోరకాయ చట్నీ తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే కారానికి సరిపడంత తీసుకొని వేసుకోవాలి. ఆయిల్లో ఉన్నప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనమైతే చూసారు కదా ఎలా ఆడుతున్నాయి చిటపటలు. కొంచెం తర్వాత మనం టమాటోలను కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకోవాలి. టమాటోలను పచ్చికాయలను కలుపుతూ ఉండాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనమైతే సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి. చూసారు కదా ఎలా మగ్గుతుందో. తర్వాత మనం సోరకాయ ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. వాటిని అయితే నేను వేసేసుకుంటున్నాను. మూడింటినైతే మనం సోరకాయను, టమాటోను, పచ్చికాయలను కలుపుకోవాలన్నమాట. అవి కొంచెం ఇలా అయిపోతున్నప్పుడు, మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. మనకు సరిపడంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా కలిపేసుకున్నాము. కొంచెం అవి మూడు మగ్గాలి బాగానే అన్నమాట. కొంచెం ఉడికితే చాలా బాగుంటుంది. ఉడకాలి. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా ఎలా మగ్గుతుందో. బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. కలుపుతూ గెలుగుతూ ఉండాలి, అదే కలుపుకోవాలన్నమాట బాగా. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కూర అయితే మగ్గిపోయింది. మనమైతే ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్ ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర వేసేసుకొని ఇందాక తయారు చేసుకున్న కర్రీని అయితే దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మన రుచికి సరిపడంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దాంట్లోకి పోపు పెట్టేసుకుందాం. దాంట్లో పోపు దినుసులు అయితే వేసేసుకొని నేను కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. చూసారు కదా అది తిరగాత అయిపోయినాక దాంట్లో వేసేసుకో. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సోరకాయ చట్నీ తయారు చేసే విధానం.